హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిలీప్ రావు వాళ్ళ కోసం తెలుగు యూట్యూబ్ ఛానల్ని. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దిలీప్. ఛానల్ పేరు అయితే దిలీప్ రావు వాళ్ళ కోసం తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సెర్చ్ చేయండి. అందులో నేను ఈరోజు షరత్ సిటీ మాల్ గురించి అయితే వీడియో అయితే అప్లోడ్ చేశాను. కొంచెం ఆ ఛానల్కి వెళ్ళి వీడియో అయితే చూసేయండి. 2026 సెలబ్రేషన్స్, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కూడా బాగా సెలబ్రేషన్ అయితే బాగా డెకరేట్ చేశారు. అక్కడ బాగా సెల్ఫీస్ దిగుతున్నారు. చాలా బాగుంది. ఫుడ్ కోర్ట్ కూడా బాగుంది. చాలా మంది వస్తున్నారు రోజు. అదే నాకు డౌట్, షరత్ సిటీ మాల్ ఇంత పెద్దగా ఉంది, అయినా కూడా పబ్లిక్ చాలా వస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏ పండుగకప్పుడు ఆ పండుగకు అయితే అప్డేట్ చేస్తున్నారు. క్రిస్మస్ కానీ, సంక్రాంతికి సంబంధించిన పిక్చర్స్ కానీ, దాని తర్వాత రిపబ్లిక్ డే ఈరోజు వేరే పిక్చర్స్ పెట్టడం జరిగింది. ఇటు సైడ్ అమ్మాయి, అటు సైడ్ అబ్బాయి పెట్టి ఫ్లాగ్ పట్టుకొని ఉండడం, అక్కడ చాలామంది సెల్ఫీలు దిగడం, అలాగే ఫుడ్ కోర్ట్లో కూడా చాలామంది రావడం, వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తినడం కానీ చాలా బాగుంది. కాకపోతే ఇంకొక మాల్, అతిపెద్ద మాల్ అని చెప్పారు. ఇండియాలోనే అతిపెద్ద మాల్ అని చెప్పారు, లేక్ షోర్ మాల్ అని. కానీ అక్కడ చూస్తే ఇంకా చాలా స్టోర్స్ అయితే రావాల్సి ఉంది. ఇంకా చాలా స్టోర్స్ వరకు అయితే ఇంకా రాలేదు. 240+ అవుట్లెట్స్ అని ఇవ్వడం జరిగింది, కానీ ఇంకా అయితే అది ఇంకా స్టోర్స్ అనేటివి స్టార్ట్ కాలేదు. అదే నా ఒపీనియన్ ఏంటంటే, ఇంకా లేక్ షోర్లో ఇంక ఎటువంటి షాప్స్ అయితే మన చాలా తక్కువ ఉన్నాయి. అలాగే ఫుడ్ స్టాల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అలాగే ఏం చెప్పాల్సుకుంటానంటే, ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్ని. ఆ వీడియో కూడా పెట్టాను, ఆల్రెడీ చాలా మంది చూశారు. ఈరోజు షరత్ సిటీ మాల్కు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ వీడియో కూడా పెడుతున్నాను. సరే, చూసి ఎలా ఉంది, నెక్స్ట్ ఏ మాల్ చేద్దాం దానికి సంబంధించి కామెంట్లు కూడా చేయండి. వీలైనంత వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మిస్ కావద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ. థ్యాంక్స్ టు ఆల్. చూసుకున్నట్టయితే ఇంకా మనకు బేబీ షాప్ అనేది ఉంది. అది 3rd ఫ్లోర్లో కూడా ఉంది, కింద కూడా గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి ఎలాంటి షాప్స్ ఉన్నాయి అయితే ఏంటి అనేది. అయితే లూయిస్ షాప్ ఇక్కడ మనకు చూపిస్తుంది. రేర్ ర్యాబిట్ అనేది కూడా ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ షాప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో. ఇక్కడ లైఫ్ స్టైల్కి సంబంధించి క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ పర్ఫ్యూమ్స్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. హ్యాపీ రిపబ్లిక్ డేకి సంబంధించి ఇక్కడున్న నేమ్స్ అయితే ఆ షాప్స్ అనేటివి అండర్గ్రౌండ్లో అయితే ఉంటుంది. సన్ గ్లాస్ హంట్ అవన్నీ షాప్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ఫర్ ఎవర్ న్యూ సంబంధించి, అలాగే లేబుల్కి సంబంధించిన షాప్స్ అయితే అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. ఇది ద షరత్ సిటీ మాల్ 2026, అలాగే జనవరి 26 సంబంధించిన అప్డేట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మీతోటి పంచుకోవాలని క్లియర్గా అయితే నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ ఓన్ అనేది కొత్తగా తీసుకురావడం జరిగింది. అలాగే మ్యాక్స్ ఉంది మనకు ఫస్ట్ ఫ్లోర్లో. అలాగే యూనిక్ స్టైల్, లైఫ్ స్టైల్ ఉంటుంది. టెక్నో స్పోర్ట్స్కి సంబంధించిన షర్ట్స్ కానీ ఉంటాయి. అవి 299 నుంచి అయితే ఉంటాయి. ఇక్కడ హెనియోస్ ఉమెన్కి సంబంధించిన అంటే మెన్స్ అండ్ ఉమెన్స్కి సంబంధించిన డ్రెస్సెస్ ఉన్నాయి. అలాగే అలిసోనిక్కి సంబంధించి షాప్ ఉంది ఇక్కడ. అక్కడ చూసుకున్నట్టయితే ఇలాంటి షాప్స్ అనేవి చాలా రకాలుగా మెయిన్ ఓన్లీ బట్టలకు సంబంధించిన షాప్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. చూడండి, యూనిక్ స్టైల్ యూనియన్ సంబంధించి, బాటా సంబంధించిన షూకి సంబంధించిన కంపెనీ అయితే కూడా ఉంది. లెక్చర్ సేల్స్ ఫ్లాట్ రిపబ్లిక్ డే సందర్భంగా 50% ఆఫ్ ఉంది. టైటన్ వాచ్కి సంబంధించిన కూడా ఉంది, 30% ఆఫ్లో ఉంది. ఎవరైనా వాచ్ కావాలంటే వాచ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాఫే డే కూడా మనకు అక్కడ ఉంది. ఇక్కడ చాలా వరకు బట్టల షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫిబ్రవరి సేల్ అయితే రిపబ్లిక్ డే సేల్ అయితే నడుస్తుంది, మీరు చూసుకోవచ్చు. రేమండ్కి సంబంధించిన షాప్ కూడా షరత్ సిటీ మాల్లో అయితే అందుబాటులో ఉంది. ఇంకైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. ఎంఎస్ఎన్ లండన్కి సంబంధించి మార్క్స్ అండ్ స్పెన్సర్కి సంబంధించిన షాప్ కూడా ఉంది. మనకు జూడియో షాప్ కూడా అవైలబుల్గా ఉంది. తన తక్కువ ప్రైజెస్కి అయితే అందుబాటులో ఉన్నాయి. ఓసారి వెళ్ళి విజిట్ చేసి షాపింగ్ అయితే చేయాలనుకున్నారు, షాపింగ్ అయితే చేసుకోవచ్చు. నెంబర్ యూనియన్ కూడా ఉంది ఇక్కడ మనకు. ఇక్కడ చూస్తే విరాట్ కోహ్లీ చూసుకోవచ్చు. విరాట్ కోహ్లీకి సంబంధించిన కంపెనీ అది వ్రాగన్ అనేది అడ్వర్టైజ్ చేసినట్టు. వ్రాగన్కి సంబంధించి ఇక్కడ ప్యాంట్లకి సంబంధించిన షాప్ కూడా ఉంది, మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు. టాటాకి సంబంధించిన షాప్స్ ఇక్కడ ఉన్నాయి. వెస్ట్ సైడ్ అనే షాప్ ఉంది.
ఏ యూనిట్ టాటా వాళ్ళకి సంబంధించిన షాప్ ఇది. ఇంకా చాలా షాప్స్ అయితే చాలా వరకు బట్టల షాప్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇది చూడేసుకో చిన్నప్పుడు హజార్టోన్కి సంబంధించిన షాప్ కూడా బట్టల దుకాణం. బట్టల షాప్స్ అయితే మోస్ట్ ఆఫ్ దెమ్ బట్టల షాప్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు పెట్రింగ్ ల్యాండ్, ఇండియన్ టెరిటరీ, చాలా వరకు ఇవే షాప్స్ ఉన్నాయి. పీపీ ఇంగ్లాండ్, లండన్, ఆల్మోస్ట్ అన్ని బట్టల షాప్స్ అండి. లోయిస్ ఫిలిపీస్, జాన్ ప్లేయర్స్, ఆల్మోస్ట్ బట్టల షాప్సే. లైఫ్ స్టైల్, ఏం లైఫ్ స్టైల్ ఏమో బట్టల షాపులే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సెట్రో ఇవన్నీ ఉంటాయి అక్కడ. బాటా స్టైల్ యూనియన్ అన్ని షాప్స్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఆల్మోస్ట్ అవే అన్ని బట్టల షాప్స్ ఉన్నాయి ಇಲ್ಲಿ. ఇక్కడ చూసుకున్నట్టయితే ద బేర్ హౌసింగ్ సంబంధించి బట్టల షాప్ కూడా ఇక్కడ ఉంది. దశరి సిటీ మాల్లో అయితే పెట్టడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. అక్కడ మనకు డెల్ కంప్యూటర్కి సంబంధించిన షాప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. డెల్ కానీ అవన్నీ అయితే షాప్స్ ఇక్కడ ఉన్నాయి. బోన్ ట్రీన్కి సంబంధించి కూడా మనకు అందుబాటులో ఉంది. ఇది ఫర్నిచర్కి సంబంధించి ఎవరైతే ఫర్నిచర్ తీసుకోవాలనుకున్నారో తీసుకోవచ్చు. క్రోమా అనేది ల్యాప్టాప్స్, టీవీస్, స్మార్ట్ ఫోన్స్కి సంబంధించి ఫ్రిడ్జెస్, వాషింగ్ మిషన్, కుక్కర్ సంబంధించిన షాప్ అది అందుబాటులో ఉంది మనకు షరీ సిటీ మాల్లో. ఇక్కడ చూసుకోవచ్చు. వుడెన్ స్ట్రీట్ అంటే ఇంటికి కావాల్సిన సామాన్ అయితే ఇక్కడ ఉంది. ఫర్నిచర్ సంబంధించి సోఫా సెట్ కానీ ఉయ్యాలు చూసుకోవచ్చు. సోఫా సెట్ అవన్నీ ఉంటాయి ఫర్నిచర్కి సంబంధించిన ఐటమ్స్. రిపబ్లిక్ డే సేల్ చూసుకోవచ్చు అక్కడ ఉంది. అలా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా ఆల్మోస్ట్ ఫర్నిచరే. మన ఇంటికి ఏం టేబుల్స్ కావాలి, ఎటువంటి ఫర్నిచర్ కావాలనేది అయితే ఇక్కడ వాళ్ళు పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ ఇంట్లో లెక్కనే ఉంటుంది. మీకు నచ్చిన ఫర్నిచర్ అయితే తీసుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తీసుకెళ్ళచ్చు. ఇక్కడ శాంసంగ్ S24 మొబైల్ అయితే అందుబాటులో ఉంది. ఇది నాకు చాలా నచ్చింది, అందుకే దీన్ని కూడా వీడియో షూట్ చేశాను. ఈ థర్డ్ ఫ్లోరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఉంటాయి నేమ్స్, ఆ నేమ్స్ పట్టుకొని సీదే వెళ్ళిపోవచ్చు షాప్కి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అయితే నెక్స్ట్ ఏ మాల్లో చేద్దాం వీడియో అనేది అయితే మీరు త్వరగా చెప్పేస్తే మేము త్వరగా తీసేస్తాం. చూసుకోవచ్చు. ఫ్లోర్ మొత్తం బట్టలే, కస్తూబాట. ఏం కస్తూబనో ఏమో అన్నీ ఇవే ఉన్నాయి షాప్స్ అన్నీ. ఆల్మోస్ట్ బట్టల షాప్స్ ఎక్కువ. వాట్ ఉమెన్ పీపుల్ అయితే జనం అయితే మస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా మొన్న సంక్రాంతి ఉండే, ఈరోజు రిపబ్లిక్ డే పెట్టారు అక్కడ. ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడప్పుడు పర్పుల్ లిమిటెడ్, ఎప్పుడప్పుడు కొత్త థీమ్ వస్తుంది, కొత్త థీమ్ పెట్టేస్తున్నారు. జనం ఎక్కువనే వస్తున్నారు చూడడానికి, ఫొటోస్ దిగడానికి కూడా. కిడ్స్కి సంబంధించినవి కూడా ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. ప్లే గ్రౌండ్స్, బర్త్డే పార్టీకి సంబంధించిన. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఎక్కువ బట్టల షాప్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అలాగే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. రెస్టారెంట్స్ కూడా చాలానే ఉన్నాయి. ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ రెస్టారెంట్ ఇక్కడ, లార్జ్ బొఫే రెస్టారెంట్ కూడా మనకి ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు మీరు. ఇవన్నీ ఆల్మోస్ట్ బట్టల షాప్సే ఎక్కువ. హై మెజారిటీ బట్టల షాప్స్ అయితే చాలా వరకు అయితే అవే ఉన్నాయి షరీ సిటీ మాల్లో. ఇంటియోను అది కూడా ఒక బట్టల షాపే, చూసుకోవచ్చు మీరు. ఇంటికి సంబంధించిన షాప్స్ అవన్నీ ఆల్మోస్ట్ బట్టల షాప్సే. ఎక్కడ చూసిన అవే. ఫిలిపీన్స్, ప్యాట్లూన్స్. అక్కడ ముంగడు చూసుకుంటే మళ్ళీ మనకు ఒక టాటా ఎంటర్ప్రైజెస్ సంబంధించిన ఒక షాప్ ఉంటుంది ముందు, చూసుకోవచ్చు మీరు. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక బట్టల షాపే. శారీస్ ఉంటాయి ఇందులో. ఉమెన్కి సంబంధించిన షాప్ ఇది. ఇక్కడ ముందు చూపిస్తే హోమ్ కేర్కి సంబంధించినవి ఉంటాయి. మనకు రైస్ కుక్కర్ కానీ, హాట్ వాటర్ కెటిల్ కానీ, అలాగే అంత హోమ్కి సంబంధించిన వస్తువులు ఉంటాయి అక్కడ, చూసుకోవచ్చు. రైస్ కుక్కర్, మిక్సీ గ్రైండర్ అవన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ అలా వాషింగ్ మిషన్ అయితే లేదు, అవన్నీ అయితే అందులో ఉంటాయి.
హోమ్స్ లైఫ్ స్టైల్ హోమ్కి సంబంధించిన అయితే అన్నీ అందులో అయితే దొరుకుతాయి మనకు. కిచెన్ హబ్ దేవుడి విగ్రహాలు కానీ ఆల్మోస్ట్ ఉంటాయి. డైనిసో జపాన్, అది కూడా ఒక డైనిసో జపాన్ కూడా ఒక క్లాత్కి సంబంధించిన బ్రాండ్, కూడా అందులో అందుబాటులో ఉంటాయి మనకు. ఇక్కడ హోమ్ సెంటర్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. హోమ్ సెంటర్ అనేది ఫర్నిచరు, డైనింగ్ టేబుల్ సెట్ అవుతుంది ఏంటి అనేది అయితే చూసి తీసుకోవచ్చు. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే విఐపి లాంచ్ అంటే మనకు క్యారీ చేసుకోవడానికి ఎక్కడైనా తీసుకెళ్ళడానికి బట్టలు కానీ ఏమైనా ఉంటే అందులో పెట్టుకొని తీసుకెళ్ళచ్చు. బనానా క్లబ్ అనేది కూడా ఒక బట్టల షాపే. ఇలా ఉంటాయి. ఆ బుక్స్ కూడా చదువుకోవచ్చు. అక్కడ ప్లేస్ ఉంది, అక్కడ కూర్చొని మీకు ఇష్టం ఉన్న బుక్. ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బ్రోంజ్ అనేది ఇది గేమ్స్, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు. అలా ఇందులో అయితే చిన్నపిల్లలు తిరగచ్చు. పక్క ఉన్న ఇంకా చాలా ఉన్న గేమ్స్, పెద్దవాళ్ళు ఆడే గేమ్స్ కూడా ఉన్నాయి. ఇది అయితే నేను పట్టలు వరకు చాలా బాగా నచ్చింది నాకు ఇది, అందుకైతే దీన్ని షూట్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఆర్ యూ రెడీ? మీడికి చాలా మంది అయితే ఆడుకుంటున్నారు, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అక్కడ పేరెంట్స్ ఆడుకుంటున్నారు, అటు చిన్నపిల్లలు. ఇది ఇక్కడ చూసుకోవచ్చు, స్మాల్ కిడ్స్. బాగుంది కదా, వెదర్ అయితే బాగుంది. వాషింగ్ ఏరియా అందులో అయితే చాలా వరకు ఉంది, చిన్నపిల్లలు అయితే ఆడుకోవచ్చు. డాలర్ స్టోర్ అంటే అది కూడా 99 అట్లా స్టార్ట్ అయితే 99, 149, 999 ప్రైజెస్ ఉంటాయి. మీరు ఇంకో నచ్చింది అయితే కొనుక్కోవచ్చు. ఇది స్మాల్ చిల్డ్రన్కి సంబంధించిన షాప్. ఇది ఆట బొమ్మలు అన్నీ ఉంటాయి. ఇది 4th ఫ్లోరు. బొఫే కోర్ట్ ఉంటుంది. ఇలా లార్జ్ బొఫే కోర్ట్, చాలా మంది ఉన్నారు. క్రౌడ్ మాత్రం అసలు కూర్చోవడానికి గ్యాప్ ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇట్లా ర్యాండమ్గా అయితే చేశాను, అది క్లిక్ తీసి అప్లోడ్ చేసాను. ఎవరు కనబడడం ర్యాండమ్గా అయితే క్లిక్ చేశాను, మీరు చూసుకోవచ్చు. ద బెస్ట్ వాళ్ళు ఫుడ్ కోర్ట్ అయితే ఇక్కడ ఉంది 4th ఫ్లోర్లో. చాలా క్రౌడ్ ఉంటుంది, ఎప్పుడు చూడు క్రౌడ్. ఇంత గ్యాప్ అయితే ఉండదు కూర్చోవాలంటే ఒక 5 minutes ఆగాలి, అంటే ప్లేస్ దొరకాలంటే. చాలా క్రౌడ్ ఉంది. చూశారు కదా సెలబ్రేషన్ ఎలా చేశారు. 14th జనవరి 2020 రిపబ్లిక్ డేకి సంబంధించిన సెలబ్రేషన్. చాలా క్రౌడ్ ఉంది, చూసుకోవచ్చు. నేను అట్లా క్యాజువల్ అయితే ర్యాండమ్గా అయితే క్లిక్ చేసిన వీడియో అనేది. ఇక్కడ పబ్లిక్ ఎక్కువ మంది ఉన్నారు కూడా క్లిక్ చేయలేదు. చూసుకోవచ్చు మీరు. దశరథ్ సిటీ మాల్ 4th ఫ్లోరు ఈ విధంగా అవుతుంది. పైకి వెళ్తే మనకి ఇక్కడ ఫుడ్ కోర్ట్ చూసుకోవచ్చు. పైన ఏముంది అనేది అయితే చూపిస్తాను, చూడండి. ఇది ఎక్కువ సేపు ఆగదు, చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు. అందరూ పెంగ్విన్ ఎక్కడ పోయింది అని చాలామంది అడుగుతున్నారు. అది రెస్టారెంట్ స్నో కింగ్డమ్ ఉంటుంది ఇక్కడ. పెంగ్విన్ అయితే ఎక్కడో లేదు, మన ఈ వీడియోలో అయితే పెంగ్విన్ అయితే చూపిస్తాను. ఇక్కడికి వచ్చి చేరింది పెంగ్విన్. మీరు ఇక్కడ పెంగ్విన్ చూస్తున్నారుగా, చూసుకోవచ్చు. ఇది రెస్టారెంట్ అలా వైకుంఠపురంలో అనేది సినిమా పేరు దీన్ని పెట్టేశారు రెస్టారెంట్కు. ఇంకే నేమ్స్ పెడతారో తెలియదు. ఇది కూడా చాలా పెద్ద లార్జెస్ట్ బుఫేకి సంబంధించి పెద్ద రెస్టారెంట్. అది కూడా అలా వైకుంఠపురంలో సరే చూసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 6th ఫ్లోర్కి సంబంధించి ఇదే లాస్ట్ ఫ్లోరు. ఇందులో ఏముంటుంది ఏంది చూసుకోవచ్చు. 6th ఫ్లోర్కి సంబంధించి అంత పెద్దగా అయితే ఇక్కడ గేమ్స్ ఉంటాయి ఆడుకోవడానికి. చాలా పెద్దది, ఆడుకునేటోళ్ళు ఆడుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే ఎవరైనా బర్త్డే చేసుకున్నట్టయితే ఇక్కడ వాళ్ళ ముందే అరేంజ్మెంట్ అయితే చేస్తారు. స్లాట్ అయితే ముందుగానే క్లోజ్ అనేది చేస్తారు. బుకింగ్ చేసుకున్న వాళ్ళకైతే ముందుగానే రెడీ చేస్తారండి, ప్రైవేట్ పార్టీ లెక్క. ఇదే ద లాస్ట్ ఫ్లోరు, ఇదే 6th ఫ్లోరు మీరు చూసుకోవచ్చు. ఇంటరాక్టివ్ విత్ ఎగ్జైటింగ్ యానిమల్స్ ఇన్ రియల్ లైఫ్ మ్యూజియం, మ్యాజిక్ మ్యూజియం ఇక్కడ చూసుకోవచ్చు. స్క్వేరీ హౌస్ అయితే ఉంది ఇక్కడ, భయపడకుండా ఉండడానికి స్క్వేర్ హౌస్. కాకపోతే అది భయపెడుతుంది. పెయింట్ ఒకటి సంబంధించినది అక్కడ ఉంది, నెయిల్ పాలిష్ పెయింటింగ్స్ సంబంధించి మీరు ఏదైతే నచ్చిందో ఈ కామెంట్స్ సెక్షన్లో అయితే కామెంట్స్ అయితే చేయండి. మరి ఇంకే విజిట్ చేద్దామో చూడండి. థ్యాంక్ యూ.